హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఒక్కసారి మనం పరిశీలించినామంటే ఒకసారి చూడండి సార్. టెట్ డిఎస్సీల మధ్య సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఒకప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఒక మంచి అద్భుతమైనటువంటి న్యూస్తో మనకు రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే. అది టెట్కి సంబంధించి ఇటు డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా టైం అనేది మీకు ఇవ్వటం జరుగుతుందని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు కానీ ఉపయోగించుకున్నట్లయితే ఈ 6 సంవత్సరాల సమయాన్ని 6 నెలల కాలంతో మీరు జవాబు చెప్పడం జరుగుతుంది. ఈ 6 సంవత్సరముల పాటు మీరు ఎంతైతే అవహేళనకు గురయ్యారో, ఈ 6 సంవత్సరముల పాటు ఎంతైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో, ఆ అద్భుతమైనటువంటి అవకాశం మీ విజయంతో, మీ కాల్ లెటర్తో, మీ జాబ్తో మీరు ఈ సమాజానికి చూపించవచ్చు. ఈ వీడియోను ఉపయోగించుకోండి. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం ఎలాగనే తెలుస్తుంది. ఒకసారి చూడండి సార్. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన, జీవితాన అడుగడుగున నీరసించి నిలబడిపోతే నిమిషమైనా నీది కాదు. బ్రతుకంటే నిత్య ఘర్షణ, నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. వావ్, చూడండి. ఇక మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ రావటం వలన 140, 145 వచ్చిన వారు కూడా మనతో పోటీగా ఉన్నారు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి గోల్ అనేది ఈ 6 నెలల కాలంలో మీరు ఎందుకు రీచ్ అవ్వాలన్నది మేము చూస్తాం ఖచ్చితంగా. ఒక్కసారి చూడండి. మీరు టెట్ డిఎస్సీలకి సంబంధించి ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే కేవలం 30 రోజులు అన్నారు. కానీ అభ్యర్థనలు ఎక్కువ కావడంతో, విద్యార్థులు చాలామంది అడగడంతో, ప్రజెంటు శిక్షణ పొందుతున్న వారి కూడా మాకు ఖచ్చితంగా టైం కావాలని అడగడంతో నిజంగా మన ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక మంచి టైం అనేది మీకు ఇవ్వటం జరిగింది. ఈ టైంని కానీ మీరు ఉపయోగించుకున్నట్లయితే ఇక మిమ్మల్ని ఎవరూ కూడా దరిదాపుల్లో ఆపలేరు సార్. అంత అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే టెట్ డిఎస్సీలకి సంబంధించి ఒక టైం అనేది మీకు రావటం జరుగుతుంది. మరి ఈ టైంని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనేది కానీ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద ఒక అవగాహన పెంచుకోండి. మీరు ఆ సిలబస్ పైన అవగాహన పెంచుకున్న తర్వాత టెట్ సిలబస్ కానీ డిఎస్సి సిలబస్ కానీ ఒకే విధముగా ఉన్నవా లేవా అని ఒక క్లారిటీ మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీకు ప్రీవియస్గా మరలా చెబుతున్నా, 140 వచ్చిన వాడితో మనం పోటీ పడాలి అంటే వాట్ అబౌట్ సిలబస్, వాట్ అబౌట్ ప్రీవియస్ పేపర్స్ అనేది ఒక అవగాహన మీకు కలగాలి. అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు మీకు ఒక గైడెన్స్ రూపంలో మేము అందిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మీరు ఉపయోగించుకోండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, టెట్ డిఎస్సీలకి సంబంధించి ఒక సిలబస్ అనేది మీరు అవగాహన పెంచుకోండి. ఆ సిలబస్ ప్రకారము ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు తయారు చేయండి. ఆ ప్రీవియస్ పేపర్స్ మీరు గ్యాదర్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, ఈ 6 నెలల కాలంలో మనం ఎలా ఉపయోగించగలం. జనవరి 1st వీక్లో ఎగ్జామ్ పెడతానంటున్నాడు. అడిగా జూలై అయింది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అసలు ఇదొక 20 నియర్లీ 180 రోజులు ఉంది. ఈ 180 రోజుల్లో మిత్రులారా, ఈ 180 రోజుల్లో ఎలా మనం అనుకున్న గోల్ని సాధించగలం, ఈ పీక్ స్టేజ్కి మనం ఎలా పోవాలి, టాప్ ర్యాంకర్ ఎలా రావాలి అనేది మీకు ఒక అవగాహన కానీ కలగాలి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చెబుతున్నాం, ఈ తక్కువ టైంని ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకుండా ప్రతిరోజు క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయి, డైలీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, యూనిట్ వైజ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ మీకు మేము చెప్పడం జరుగుతుంది. ఈ తక్కువ టైంలో కూడా మీరు ఎలా సాధించాలి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. రోజుకి మీరు 12 నుండి 14 గంటలు లేదా మినిమం 12-12 అవర్స్ కష్టపడండి. 12 అవర్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రతి వాళ్ళకి మేము 7-8-9 ఫార్ములా చెబుతుంటాం సార్. 7-8-9 ఫార్ములా అంటాం. 7 అవర్స్ పడుకోవడము సార్, రోజుకి 7-8-9 ఒకసారి మీరు పరిశీలించండి. ఈ 7-8-9 ఫార్ములా కానీ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ సక్సెస్ అవ్వటం జరుగుతుంది. సింపుల్. మీకు చూడండి, రోజుకు ప్రతిరోజు 7 అవర్స్ మీరు పడుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎంత చదివారనే దాంతో పాటుగా ఎంతగా మీరు హెల్త్ కూడా బాగుందో చూడగలగాలి. అదేవిధంగా తీసుకుంటే 8 అవర్స్ మీకు ఇక్కడ పక్కన పెట్టండి. ఇదిగోండి, రోజుకి 9 అవర్స్ మీకు చదవమని చెప్పాను.
కాలకృత్యాలు తీసుకోవడానికి, మన ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి, సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి అంతవరకే. ఈ మీడియాకి, మల్టీమీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఇంకా 9 అవర్స్ మిగిలింది మీకు. ఈ 9 అవర్స్లో ఇవ్వండి 7 గంటలు మీరు పడుకుంటే కాలకృత్యాలు దీనికి తీసుకోవడానికి ఒక 3 అవర్స్ తీసుకుంటే ఇక్కడ ఒక 5 మిగిలింది. ఆ 5ని ఇక్కడ మరి కలపండి. ఇదిగోండి 14 గంటలైంది. మినిమం 12 నుండి 14 గంటలు. ఎందుకు లేదు మీ చేతిలో? ఎందుకు లేదు మీ చేతిలో? ప్లాన్ అంటే ఏంటో మేము చూపిస్తాం, గైడెన్స్ ఏంటో మేము ఇస్తాం. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు 17,000 మందికి పైగా జాబులు సాధించిన సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. అంటే సుమారు 24 సంవత్సరాల కానుంచి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఈ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ అత్యంత అనుభవము, సబ్జెక్టులు పూర్తిగా ఒడిసిపెట్టినటువంటి ఫ్యాకల్టీలతో ఉన్న ఇన్స్టిట్యూట్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. రండి, అందరం కలిపి కష్టపడదా. మీకు ప్రతి వీడియోలో చెబుతున్నా, ఛాత్రోపాధ్యాయులుగా రండి, ఉపాధ్యాయులుగా తిరిగి వెళ్ళండి. ఇంతకు మీకు ఏ గైడెన్స్ కావాలన్నా ఎనీ హెల్ప్ మేము చేస్తున్నాం కాబట్టి సో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఆ ప్లాన్ ఏమిటో ఈ వీడియోలో మీకు మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నా. ఎస్, డిఎస్సి ఎస్జిటికి సంబంధించి సార్ ఓన్లీ మనం ఇక్కడ ఎస్జిటికి సంబంధించి మాత్రమే వేయటం జరిగింది. మా డిఎస్సిలో ఆఫ్లైన్ కోచింగ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ అంటే తెల్లవారు 9 గంటల రండి సార్ అంటాం, 10 గంటల వరకు ఫ్యాకల్టీ లేట్ కావడం అలా ఉండదు. 8:30 అంటే 8 గంటల 30 నిమిషాలకి డయాస్ పైన టీచర్ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్లు కూడా 8:31 కాదు 8:30కే రావాలి. ఒక సెల్ ఫోన్ లేని ప్రపంచం మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సో సార్ ఆధ్వర్యంలో మంచి గైడెన్స్తో మీకు ఎనీ టైం ఎనీ డౌట్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్గా ఇది మారిందనడంలో అతిశయోక్తి కాదు. ఇదేం అతిశయోక్తి కాదండి. ఇక్కడ టైం టు టైం 8:30 అంటే 8:30కి మా సంస్థ అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా సాయంత్రం 6 అంట, 6 గంటలకు ఒక్క నిమిషం కూడా ముందు మేము పంపించాం. మరి 6 గంటల క్లాస్ అయిన వెంటనే సార్ ఇంకా డయాస్ దిగారో లేదో వెంటనే కోఆర్డినేటర్ వచ్చి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మరుసటి రోజు మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చేసరి కీ ఇవ్వటం జరుగుతుంది. చూసారా, అద్భుతమైనటువంటి ప్రణాళిక. అందుకే మేము గ్రూప్ 2 ఇంత అత్యంత గొప్పగా సక్సెస్ సాధించాం. సో ఎస్ఐ కానిస్టేబుల్లో సక్సెస్ సాధించాం, ఆల్ కాంపిటేటివ్లో సక్సెస్ సాధించాం, ఆర్ఆర్బి, ఎస్ఎస్ ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాం. ఎందుకు డిఎస్సి సక్సెస్ సాధించము అనే ఒక ఆలోచనతో మనం స్టార్ట్ చేసాం. అడిగా 182 మందితో ఒక బ్యాచ్ మందరు నడుస్తుంది. సో కాబట్టి రండి, సెకండ్ బ్యాచ్ కూడా మనం త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. అది టెట్ కమ్ డిఎస్సి కూడా వేద్దామన్న ఆలోచన మనకుంది. మీకు అన్నిటికీ ఒక నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీకు కాల్ చేసినట్లయితే ప్రతిదీ కూడా మేము ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఓకే. నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్ కూడా మన దగ్గర ఉంది. ఆన్లైన్ కోచింగ్ కూడా పాత సిలబస్ కాదు, పాత టెక్స్ట్ బుక్స్ కాదు, 2023-24 సార్ మనం ఎక్కడున్నాం? 2023-24 టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని 3rd క్లాస్ నుండి 9th క్లాస్ వరకు న్యూ సిలబస్ని, 10th క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ సిలబస్ని బేస్ చేసుకొని ఇక్కడ టెట్ కానీ డిఎస్సి కానీ ఖచ్చితంగా ఇవ్వాలని జీవో జారీ చేసింది మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ బేస్ చేసుకొని మన వీడియోస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ అంటే పాత వీడియోలు ఏం కాదు సార్, జస్ట్ మనం త్వరలో స్టార్ట్ చేసాం. ఆల్రెడీగా రీసెంట్గా స్టార్ట్ చేయడమే కాకుండా ఒక 68 నుండి 70% వరకు వీడియోలు అయినాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. సో యాప్ డౌన్లోడ్ చేసి చూస్తే ఆల్ సబ్జెక్ట్స్ ఒక 65 నుంచి 70% వరకు సిలబస్ అయింది. ఈ వీక్లో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 30% కూడా 100కు 100% మీకు న్యాయం జరుగుతుంది. పూర్తి లేటెస్ట్ వీడియోని యాప్లో మనం పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనం పెడుతున్నామండి. ఆ ఎగ్జామ్స్ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఫైనల్ ఎగ్జామ్ మీరు కూర్చునేటప్పుడు ఏ వాతావరణం అయితే ఉంటుందో ఆ వాతావరణం మేము కనిపిస్తున్నాం. స్టూడెంట్కి న్యాయం జరగాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మన జీవితంలో ఒకసారి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్టాన్ని కానీ మీరు ఉపయోగించుకున్నట్లయితే మన తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతిసారి మేము చెబుతున్నాం, తల్లిదండ్రులు మనం మోసం చేయడం కాదు, వేరే వాళ్ళని మోసం చేయడం కాదు. దయచేసి మనల్ని మనం మోసం చేసుకోవద్దు.
ఆ మోసం చేసుకున్నామా ఎవరు మనల్ని క్షమించారు. అంత అద్భుతమైన మీకు అవకాశం వచ్చింది. సార్ మేము సుదూర ప్రాంతాల్లో ఉన్నాం, మేము మీ దగ్గర కోచింగ్కి రాలేం సార్ అంటే, ఎస్ మేము ఒక ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం సార్, ఆ ఎగ్జామ్స్ మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఎగ్జామ్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ను బేస్ చేసుకొని, అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క సిలబస్ అనేది మనకు తయారు చేయటం జరిగింది. టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేయటం జరుగుతుంది. అడిగి మీకు ఒక సిలబస్ కూడా మేము మెన్షన్ చేసాం. ఆ సిలబస్కు అనుకూలంగా ప్రతి సండే కూడా మేము ఎగ్జామ్ పెడుతున్నాం. ఎగ్జామ్ సెంటర్లు కూడా మీకు నేను రివ్యూ చేస్తాను. లేదు సార్ ఈ జిల్లాలో మేము ఒక 100 మంది ఉన్నాం సార్, మేము ఒక 50 మంది ఉన్నాం సార్, రండి మీకోసం మా ఇన్స్టిట్యూట్ మీ జిల్లా ప్రధాన కార్యాలయానికి మన ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ పెట్టిస్తారు. సార్ మాకు సంస్థ ఉంది, మా దగ్గర 100 మంది పిల్లలు ఉన్నారు, మాకు ఎగ్జామ్ పేపర్ కావాలి అనండి, ఎగ్జామ్ పేపర్ పంపిద్దాం అనుకుంటున్నాం. సార్ మా దగ్గర ఒక 150 మంది 200 పిల్లలు ఉన్నారు, పిల్లలకు న్యాయం జరగాలని మేము ఆలోచిస్తున్నాం, మీ సంస్థకు చెందిన వీడియోస్ మాకు ఇస్తారంటే ఎస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని విధి విధానాలు ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఫోన్ నెంబర్ మేము చెబుతున్నాం. ఆ ఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి, మీకు మొత్తం డీటెయిల్స్ అనేది మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఫైనల్గా డబ్బులు కాదు, ఆర్థికం కాదు, పిల్లవాడికి న్యాయం జరగాలి. పాపం చాలామంది పిల్లల గైడెన్స్ లేక అసలు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునేవారు ఎలా ఉంటారో మనకు తెలుసు. కాబట్టి ప్రతి పిల్లవాడికి న్యాయం జరగాలని ఈ యొక్క మన మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. నెక్స్ట్ మన దగ్గర ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు చెబుతున్నాం. ఎగ్జామ్స్ పెట్టి ఊరుకోవటం కాదు, మీరు వస్తున్నారో అది పట్టించుకోకపోవడం కాదు, రాకపోతే ఎందుకు రాలేదు మేము అడుగుతాం. సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. మా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే బోధిస్తారో, ఆన్లైన్ యాప్లో ఎవరైతే చెబుతారో వారితోనే మేము చెప్పిస్తున్నాం. అంటే ఒకసారి ఫ్యాకల్టీకి మేము చెప్పాము అంటే అదే ఫ్యాకల్టీలతో ఇక్కడ మేము క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మెటీరియల్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాలి విషయం, ఈ మెటీరియల్ అనేది సార్ బయట వాళ్ళకి ఇవ్వటం జరగదు. ఎవరైతే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ బ్యాచ్ జాయిన్ అవుతున్నారో వారికి మాత్రమే ఈ మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మీరు మాత్రం గమనించగలరు మిత్రులారా. సార్ ఓకేనా, ఇదిగోండి మన ఆఫ్లైన్ క్లాసెస్ అంటే టైం పంక్చువాలిటీ క్రమశిక్షణ చెప్పానుగా. సెల్ ఫోన్ లేని ప్రపంచం ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మనది. సెల్ ఫోన్ పరిసర ప్రాంతాల్లో వాడనివ్వని మన ఇన్స్టిట్యూట్, ఎవ్వరూ వాడడం జరగని పని. ఇంకేముంది, సెల్ ఫోన్ పోతే 60% మన ప్రిపరేషన్ సక్సెస్ అయిపోయినట్లే. ఏం సార్ ఎందుకు మనం సక్సెస్ కాము, ఎందుకు 140 వచ్చిన వాళ్ళతో మనం పోటీ పడలే? ఎస్ రండి అందరం కలిపి కష్టపడదాం. ఎస్ అదేవిధంగా మీరు కానీ పరిశీలించినట్లయితే ఒక్కసారి చూడండి. ఇదే పాటుగా మన దగ్గర ఆఫ్లైన్ ప్రత్యేకతలు కూడా మీకు చెబుతున్నాను నేను. ఏమిటి సార్ మన ఆఫ్లైన్ ప్రత్యేకతలు అంటే ఇది అతిశయోక్తి కాదండి. అబద్ధం చెప్పాల్సిన ఎప్పుడు మా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉండదు. అబద్ధం చెప్పాల్సిన కర్మ మాకేంది. మీ ఎదురుగా ఎస్ఐలు ఉండొచ్చు, కానిస్టేబుల్ ఉండొచ్చు, గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు, ఆల్ కాంపిటేటివ్ ఉంటారు, ఎస్ఎస్సి జీడీ ఎన్నో బ్యాచ్లు ఉన్నాయి. ఎవరైనా అడిగి చూడండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది. నిజంగా వాళ్ళు టైం ప్రకారం ఫాలో అవుతారా లేరా? ఫ్యాకల్టీ ఒక్క సెకండ్ కనీసం నిమిషమైన లేట్ వస్తారా లేదా? నిజంగా సెల్ ఫోన్స్ ఉంటాయా లేదా? ఒక్క రోజున ఎగ్జామ్ ఆగిందా? ఒక్కరోజు మీ 100 రోజుల్లో ఎస్ నిరూపించమనండి. అది ఇక్కడ గొప్పతనం, మా అనుభవం అది. కాబట్టి ఒక్కసారి చూడండి, స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ వెళ్ళచే మిత్రులారా 100 రోజులలోనే మేము కంప్లీట్ చేస్తాం. ప్రభుత్వం మనకు 180 రోజులు ఇచ్చింది సార్. మిగతా 80 రోజులు మా ఎగ్జామ్స్ రాయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు ఎంత చదివేవనేది కాదురా బాయ్, నువ్వు ఎంత సక్సెస్ అవ్వాలి అంటే ఎగ్జామ్స్ రాయాలి. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్ కొన్ని జిల్లాలలో 78.86 కట్ ఆఫ్ ఉంటుంది. పాపం వాళ్ళకు వచ్చింది 78.85. అయ్యో చూసారా, అర మార్కులో పోవడం కాదు, 1 మార్కులో పోవడం కాదు, 0.01లో పోయారే. 6 సంవత్సరముల పాటు వాళ్ళ జీవితం ఏంటో ఆలోచించారా? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటో ఆలోచించారా? ఇంత పరిస్థితి ఉంటుంది మన డిఎస్సిలో. అది లేకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే రివిజన్ చేస్తారో వారే కాంపిటేటివ్లో సక్సెస్ అవుతారు. మన డిఎస్సిలో అదే. మీకు ప్రతిసారి నేను చెబుతున్నా, డిఎస్సి ప్రత్యేకత ఏమిటి? వెతికిన టెక్స్ట్ బుక్స్లో కనిపించావు.
అదేంటి సార్ అదే అప్లికేషన్ టైప్ అంటాడు. అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదవండి, మీకు తెలుసా, మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి అంటే అక్కడ ఇన్విజిలేటర్ని అడుగుతామా? అది కాదండి, అక్కడ ఇన్విజిలేటర్ అడగడం కాదు. ముందుగా మన మైండ్ అలా ఉండాలి. మేము ఇస్తున్న పేపర్స్ అన్నీ కూడా అప్లికేషన్ టైప్లో ఉంటాయి. ప్రీవియస్గా మీకు ఎగ్జామ్స్ కూడా మేము పెట్టాం, ఫ్రీ టెస్ట్లు కూడా పెట్టాం మా పేపర్ అంటే ఏంటో చెప్పడానికి. అలాగో ఫ్రీ ఎగ్జామ్ పెట్టారు కదా వీళ్ళు, అందుకింత డెప్త్గా ఇచ్చారేమో, మిగతా వాళ్ళు ఇవ్వరేమో అలా అనుకోకండి. ఒక్క క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్ ఉండదు, ఒక్క క్వశ్చన్ కూడా అనవసరమైన క్వశ్చన్ ఉండదు, ఒక్క క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళాం. అది మాది సార్, ఓకేనా? ఎస్, 100 రోజులంటే 100వ రోజు సాయంత్రం అయ్యేసరికి మిమ్మల్ని పంపించే బాధ్యత మాది. 99వ రోజైనా పంపిస్తా, కావలిస్తే రీసెంట్గా మా గ్రూప్ 2 వాళ్ళు అడగండి. 600 మందితో ఒక బ్యాచ్ పడితే మెయిన్స్ జూలై 6వ తేదీకి పంపిస్తానన్నాం, కానీ జూలై 3వ తేదీకే పంపించాం. అది మా నిబద్ధత, అది మా క్రమశిక్షణ, అది మా టైం టేబుల్. సార్ క్లియర్? అంత దీనిగా ఉంటుంది. ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నాం మేము. కొన్ని వేల బ్యాచ్లకు చెప్పాం కాబట్టి అదే టైం మీకు. ఎందుకంటే ఒక నిమిషం వేస్ట్ అయితే ఒక విద్యార్థికి 1 నిమిషం, కానీ 100 మంది విద్యార్థులకు 100 నిమిషాలు కదా, అది ఆలోచిస్తాం మేము. అర్థమవుతుందిగా? అందుకు ప్రతిరోజు 8 గంటల క్లాస్ రూమ్స్ బోధన. క్లాస్ రూమ్ అయిన వెంటనే ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ అయిన వెంటనే మళ్ళీ రివిజన్ ఉంటుంది, మరొక రోజు మళ్ళీ క్లాసెస్, ఎగ్జామ్ క్లాస్ రివిజన్. టెస్ట్ అయిపోయిన వెంటనే వీక్లీ టెస్ట్ ఎవ్రీ మండే. ఆ వారం అంతా మిమ్మల్ని మేము చదివిస్తున్నాం, మీతో పాటుగా మేము కష్టపడుతున్నాం. రండి, ఎందుకు మీరు సక్సెస్ అవ్వరో చూద్దాం. నెక్స్ట్, తరగతి బోధనతో పాటుగా పూర్తిగా క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. క్లాస్ నోట్స్ కూడా మేము ఇస్తున్నామండి. పిన్ టు పిన్ క్లాస్ నోట్స్ ఇస్తాం. మీరు అర్థవంతముగా మీ చేతి రాతతో మీరు రాసుకునేలా ప్రోత్సహిస్తున్నాం సార్ మేము. మెటీరియల్ ఇవ్వడం మా ప్రత్యేకత. అంతకంటే ముందు 100 రోజులలోనే సిలబస్ను కంప్లీట్ చేస్తూ నోట్స్ కూడా ఇవ్వడం మా ప్రత్యేకత. కావలసి ఇప్పుడు ఉన్నటువంటి 200 మందిని అడగండి, ఎస్ నిజమేదో చెబుతారు వాళ్ళు. ఎస్, అదే విధముగా జాయిన్ అయిన వెంటనే ఉచితంగా మీకు కంప్యూటరైజ్డ్ మెటీరియల్ కూడా, మీకు ఆ మెటీరియల్ కూడా ఇస్తున్నామండి. ఇదిగోండి, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధముగా. సార్ ఇవి చిన్న టాపిక్స్ మీరు చదివేసుకోండి, ఇది మీకు అర్థమైపోతాయి అనే మాట మా శామ్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడూ లేదు. అసలు మన ఇన్స్టిట్యూట్లో పదమే ఉండదు. ప్రతి చిన్న టాపిక్ కూడా చిన్న టాపిక్ని కూడా కవర్ చేసి పిల్లవాడికి న్యాయం జరగాలి, మమ్మల్ని నమ్ముకొచ్చిన వారికి పూర్తి న్యాయం జరగాలి, అది ఆలోచన. కాబట్టి ఎస్, ఇది కూడా మీకు జరుగుతుంది ఉచితంగా. మేము డైలీ టెస్టులు పెడుతున్నాం, ఫ్రీగా వీక్లీ టెస్టులు పెడుతున్నాం, అంతేకాకుండా యూనిట్ వైజ్ టెస్టులు పెడుతున్నాం. ఫ్రీగా అంటే అందరూ కాదు, మన ఆఫ్లైన్ వచ్చిన వారికి. అలాగని ఎక్కువ మందిగా ఫీజు కాదు, చాలా తక్కువ మొత్తంలో మనం ఫీజు తీసుకోవడం జరుగుతుంది. తక్కువ ఫీజుతో ఎక్కువగా న్యాయం జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్, నిజంగా ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీరు చూపించండి, ఇక్కడ ఎనీ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం మేము, డైలీ. అంతేకాకుండా సార్ ఇది ఫ్రీ. ఆ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా ప్రతిరోజు కూడా ఈరోజు ఇలా జరిగింది అని మన కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది. సార్ క్లియర్? నెక్స్ట్, ఉచితంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం సార్, ఫ్రీ. మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, కానీ ఫీజు తీసుకునే పోండి మీరు ఎలా పోతేనే ఆలోచన లేదు ఇక్కడ. మిమ్మల్ని ఖచ్చితంగా క్లాస్ రూమ్ దగ్గరికి మేము తీసుకొస్తాం, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తాం. ఇన్ని వేల మందిని ఒకే దగ్గర చూసేసరికి అరే నేను ఎందుకు వచ్చా, ఏం జరుగుతుంది ఇక్కడ, నేను చేస్తున్న పని ఏంది అని ఒక ఆలోచన మీకు కలిగేలా మేము చేస్తాం. సార్ అర్థమవుతుందా? సో కాబట్టి ఇదొక మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వారికి 3 నెలలు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి చిన్న మినహాయింపులు ఉంటాయి. నెక్స్ట్, ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణతో కూడిన హాస్టల్ వసతి ఉంది. మన ఇన్స్టిట్యూట్లో లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ వేరేగా ఉంటాయి. అత్యద్భుతంగా ఉంటుంది. మన పేరెంట్స్ మనల్ని ఎంత చక్కగా చూసుకుంటారో, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఇక్కడ కూడా అదే విధముగా 24 గంటలు పవర్ సప్లైతో, 24 గంటలు మంచి వాటర్ సౌకర్యాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో స్టడీ రూమ్స్ కూడా రాత్రి 11 వరకు మేము నిర్వహిస్తున్నాం. తెల్లవారు లేపుతుంటాం. ఇంతకంటే ఏం కావాలి సార్? సో కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి సార్. ఓకేనా? ప్రతి ఆదివారం కూడా మనం ఆఫ్లైన్, ఆన్లైన్లో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అదే విధముగా ఆన్లైన్లో ఆ టెస్ట్లకు ఎక్స్ప్లెయిన్ ఎవరెవరు సార్ 6 బిట్లు ఉన్నాయన్నా సరే, ఆ 6 బిట్ల కోసం మనం చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.
ఎక్స్ప్లెనేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగా, దీని ఆన్సర్ ఇది, అది కాదు ఎక్స్ప్లెనేషన్. ఇదిగోండి క్వశ్చన్ ఉంది, 4 ఆప్షన్స్ ఉంటాయి, దీని ఆన్సర్ ఇది. మరి ఇది ఆన్సర్ అవ్వాలంటే క్వశ్చన్ ఎలా ఉండాలో చెబుతాం, ఇది ఆన్సర్ అవ్వాలంటే క్వశ్చన్ ఎలా ఉండాలో చెబుతాం. చూసారా? అంటే సుదూర ప్రాంతాల వారు రాలేకపోతే ఎగ్జామ్ సిరీస్ను ఉపయోగించుకోండి సార్. ఆఫ్లైన్ రాలేం సార్, మేము ఆడిగా ఎక్కడెక్కడ ఫీజు కట్టేస్తాం సార్ అంటే ఎగ్జామ్ సెంటర్ను ఉపయోగించుకోండి సార్. ఆన్లైన్ ఎగ్జామ్స్ మందరు ఉన్నాయి సార్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మందరు ఉన్నాయి సార్. ఇంత మంచి అద్భుతమైన అవకాశం మీకు రాదు కాబట్టి మంచిగా ఉపయోగించుకోండి సార్. ఇక అదేవిధంగా కానీ మనం పరిశీలించినట్లయితే దీంతో పాటుగా మనకి ఇదిగోండి ప్రజెంట్ మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచ్ నడుస్తుంది సార్. ఇదిగోండి సార్ క్లాస్ చెబుతున్నారు, ఇదిగోండి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇదిగోండి సార్ క్లాస్ నోట్స్ చెబుతున్నారు. మీకోసం సృష్టించట్లేదు, ఇది ఇప్పటికిప్పుడు మీకు చూపిస్తున్నది. ఇదిగోండి సార్ తెలుగు సార్ కంటెంట్ క్లాస్ చెబుతున్నారు, ఇక్కడ అందరూ నోట్స్లు రాస్తున్నారు. నోట్స్లు రాయకపోవడం అంటూ ఉండదు, వెనకాల చెకింగ్లు కూడా ఉంటాయి. చూపించండి, ఇది డిసిప్లిన్ అంటే. ఎక్కడికక్కడ డిసిప్లిన్, సొంత కన్నబిడ్డలా చూస్తాం. ఇదిగో ప్రతి క్లాస్ రూమ్కి కోఆర్డినేటర్, ఎవరైనా నోట్స్ రాయాల్సిందే, ఖచ్చితంగా టైం టు టైం ఉండాల్సిందే. ఇంకేంది మీకు ఎనీ డౌట్ వెంటనే మీరు కోఆర్డినేటర్కి చెబితే సార్ దగ్గరికి వెళ్తుంది, వెంటనే మ్యాక్సిమం మీరు చెప్పిన 1 అవర్లో దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంత అత్యద్భుతమైనటువంటి క్రమశిక్షణతో, అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీలతో ఇక్కడ మీకు మేము బోధించడం జరుగుతుంది సార్. ఓకేనా? ఇది మా ఆఫ్లైన్ ఎగ్జిక్యూటివ్ బ్యాచ్ అయితే ప్రజెంటు సార్. అదేవిధంగా తీసుకుంటే ఇదిగోండి ఎవరైతే మా దగ్గర కోచింగ్కి వచ్చారో, మా దగ్గర కోచింగ్ వచ్చిన వారికి మేము ఇస్తున్న మెటీరియల్, ఆల్ సబ్జెక్ట్స్ మీకు మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది మేము. ఇవన్నీ కూడా ఎవరైతే మా ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ బ్యాచ్ జాయిన్ అయ్యారో ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇదోటి మీరు హైలైట్ చేసుకోండి సార్. నెక్స్ట్ ఇదిగోండి మన దగ్గర ఆన్లైన్ కూడా ఉంది. ఈ ఆన్లైన్ ప్రత్యేకత ఏమిటో మీకు అడిగి నేను చెప్పాను సార్. ఏమిటి ఆన్లైన్ ప్రత్యేకతలు అంటే హై క్వాలిటీ డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు, మన లైవ్ క్లాసులు చూస్తున్నారు. కావలిస్తే డౌన్లోడ్ చేసి చూడండి మన యాప్ని, ఒకసారి అక్కడ కంటెంట్ చూడండి. రీసెంట్గా చెప్పాం మీకు ఆల్రెడీగా మేము స్టార్ట్ చేసింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే, ఎందుకు సిలబస్లో మార్పులు వస్తాయేమో, మీకు అన్యాయం జరగకూడదు కదా అని ఆలోచించి ఆడిగా 65 నుండి 70% వరకు మన సిలబస్ని కంప్లీట్ చేసాం. ఈ వీక్లో రిమైనింగ్ 30% కూడా సిలబస్ మనం కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎవరికైనా సరే ఆన్లైన్ వీడియోలు కావాలి సార్ మాకంటే మీకు నెంబర్ చెబుతున్నా, ఆ ఆన్లైన్ నెంబర్కి సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 మంది నాకు కావాల్సిన స్టూడెంట్స్ ఉన్నారు. నా 50 మంది స్టూడెంట్స్కి లేటెస్ట్ వీడియోలు కావాలి అంటే వెంటనే మీరు కాంటాక్ట్ రండి. ఆ 50 మందికి కూడా మీకు మధ్య ఒక డిస్కషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ డిఎస్సికి సంబంధించిన అత్యద్భుతమైనటువంటి లేటెస్ట్ డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్లో మీకు వీడియోలు కూడా ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. దానికి సంబంధించి చాలా తక్కువ మొత్తంలో అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా తక్కువ మొత్తంలో అది మనకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్స్ కూడా మీకు అదేవిధంగా మేము పంపిద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా డబ్బులు కాదు, ఇక్కడ పిల్లవాడికి న్యాయం జరగాలి. లేటెస్ట్ ఫ్యాకల్టీలతో ఇక్కడ లేటెస్ట్ వీడియోస్ని చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడమా ప్రత్యేకత. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసులు తీసుకున్న వారికి ఆఫ్లైన్ బ్యాచ్ లాగానే డైలీ టెస్ట్ మేము పెడుతున్నాం, అదే విధముగా వీక్లీ టెస్ట్లు పెడుతున్నాం, అదే విధముగా మోడల్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే మీరు ఆన్లైన్లో ఉన్నామనే ఫీలింగ్ మీకు రాదు, ఆఫ్లైన్ ఫీలింగ్ మేము కలిగిస్తున్నాం. ఇంత అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఇది కూడా మీరు ఉపయోగించుకోండి. సార్ మేము ఆఫ్లైన్ రాలేకపోతున్నామంటే మా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి, చాలా తక్కువ అమౌంట్ దీన్ని కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అతి కొన్ని రోజుల్లో ఏ సబ్జెక్ట్ మీకు కావాలంటే సపరేట్ సబ్జెక్ట్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. సార్ నాకు పర్స్పెక్టివ్ ఒకటే కావాలి, సార్ నాకు పెడగాజీ ఒకటే కావాలి, సార్ నాకు ఇంగ్లీష్ ఒకటే కావాలి, అది కూడా మనం ప్లాన్లో ఉన్నాం, అది కూడా మీకు అందిస్తుంటాం సార్. అది కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి సార్. ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హై క్వాలిటీతో లేటెస్ట్ వీడియోస్తో. అందుకే మీకు చెబుతున్నా మొత్తం అయిపోయిందని నేను చెప్పట్లా, అబద్ధం చెప్పాల్సిన చరిత్ర ఇక్కడ లేదు. ఆల్రెడీగా ఒక 65 నుంచి 70% మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి, ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. వితిన్ 1 వీక్లో టోటల్ కంప్లీట్ చేస్తున్నాం. అటు టెట్కి ఇటు డిఎస్సి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇది కూడా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి సార్. మీరు అదేవిధంగా తీసుకున్నట్లయితే మా ఆన్లైన్ ప్రత్యేకతలు మీరు చూశారు. నెక్స్ట్ ఇదిగోండి మా ఆన్లైన్ క్లాసెస్. ఇదిగోండి సార్
పర్స్పెక్టివ్ సంబంధించి ఆ జబాల ఉపనిషత్తు చెప్పుకుంటున్నారు. అంటే వేద విద్య, బౌద్ధ విద్య అయినాయి. ఇదిగోండి ఇంగ్లీష్, అటుగా ఇంగ్లీష్ సంబంధించి అత్యద్భుతంగా కోర్స్ ప్రకారం చెబుతున్నారు సార్. ఇదిగోండి సైకాలజీ ఎలా గుర్తించుకోవాలి అభ్యసనం మీద అంటున్నారు ఆయన. ఇదిగోండి మ్యాథమెటిక్స్ కంటెంట్ కూడా మీకు ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఇదిగోండి తెలుగు కూడా అదేవిధంగా తీసుకుంటే సైకాలజీ వేగంగా మీకు సిలబస్ అవ్వాలని స్టేట్లోనే 30 మార్కుల సబ్జెక్ట్ కాబట్టి టెట్లో అదే విధముగా వెయిటేజీ తక్కువ ఉన్నప్పటికీ అంతే డెప్త్గా ఇక్కడ మీకు చెప్పించడం జరుగుతుంది. ఇదిగోండి ట్రై మెథడ్స్. ఇంకేం కావాలి సార్? ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలతో మీకు మేము అందించడం జరుగుతుంది. ఇవన్నీ లేటెస్ట్ వీడియోలు సార్. టోటల్ లేటెస్ట్ వీడియోస్ కంటెంట్ని బేస్ చేసుకొని, సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ను బేస్ చేసుకొని ఇది మనం తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి సార్. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఓన్లీ ఎస్జిటి మాత్రమే మనం ఇస్తున్నాం సార్. ఓన్లీ సెకండ్ గ్రేడ్ టీచర్స్ మాత్రమే ఇస్తున్నాం సార్. ఇక్కడ చూడండి మోడల్ టెస్ట్ ఏవైతే అయితే ఉన్నాయో ఈ మోడల్ టెస్ట్ ఆఫ్లైన్లో మనం పెట్టడం జరుగుతుంది, ఆన్లైన్లో కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఆదివారం నాడు పక్కా ప్రణాళికతో ఉరుములు మెరుపులు వచ్చిన, భూకంపం వచ్చిన ఎగ్జామ్ పెట్టి తీరుతాం మేము. అది మా గొప్పతనం సార్. క్లియర్? సో కాబట్టి ముందుగా తెలిపిన సిలబస్, మీకు సిలబస్కి ఒక వీడియో చేశాను నేను. మొత్తం ఉన్న సబ్జెక్టులు ఈ టాపిక్ ఈరోజు చదవండి అని మీకు మేము చెప్పడం జరిగింది. ఎవరైతే మా సిలబస్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే మా క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కాంటాక్ట్లో రండి, మీకు ఆ సిలబస్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధముగా కేవలము అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని, అంటే చాలామంది ఏమనుకుంటున్నారు వీళ్ళు గ్రూప్ 2 పేపర్లు ఇచ్చేస్తారేమో. అంత లేదు. మాకు గ్రూప్ 2 ఫ్యాకల్టీ వేరు, డిఎస్సి ఫ్యాకల్టీ వేరు, ఎస్ఏ కానిస్టేబుల్ ఫ్యాకల్టీ వేరు, ఎస్ఎస్సి జీడీ ఫ్యాకల్టీ వేరు. ఎక్కడికక్కడే ఏ ఫ్యాకల్టీ వాళ్ళే, అది కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నవారు, సబ్జెక్టు పట్ల పూర్తి టాలెంటెడ్ ఉన్నవారు ఎక్కడికక్కడే మనం తీసుకురావటం జరుగుతుంది సార్. ఈ పరీక్ష అయిపోయిన వెంటనే మీరు ఎగ్జామ్ రాసి ఇలా హాల్ నుంచి బయటకు వచ్చారో లేదో చల్లాంచే చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మా నిబద్ధత, అదే మేము మీకు ఇచ్చినటువంటి హామీ. ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తున్నాం. మొత్తం సబ్జెక్ట్ రీకాల్ అవుతుంది. ఆన్లైన్ వీడియోస్ ఎవరైతే చెప్పారో వాళ్ళతోనే మేము ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇప్పిస్తున్నాం సార్. ఏం కావాలి ఇంతకంటే మీకు? ఇది అద్భుతంగా మనం తీసుకున్నట్లయితే సార్. క్లియర్? ఆ తర్వాత చూడండి మనకి ఇదిగోండి మనకి మేము మోడల్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ పెట్టాం. డిఎస్సి టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అంటే మీకు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తున్నాం మీకు. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి, మీకు అడిగా చెప్పాం. ఇంకో గొప్పతనం సార్ బైలింగ్వల్ అండి. బైలింగ్వల్ తెలుగు మీడియంలో ఎవరైనా పెడతారో, ఇంగ్లీష్ మీడియంలో పెట్టిన వాళ్ళు తీసుకురండి. గూగుల్ ట్రాన్స్లేషన్లో కాదు మనవి, ఇంగ్లీష్ మీడియం కూడా. అంటే అర్థం ఏమిటి? ఇంగ్లీష్ మీడియం కూడా మన డైట్ విద్యార్థులు చాలామంది ఉన్నారు మిత్రులారా, మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు సార్. వాళ్ళకి చెప్పండి ఇంగ్లీష్ మీడియం కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ పెడుతున్నారు, బైలింగ్వల్లో పెడుతున్నారంట, ఫాంట్ సైజ్ గవర్నమెంట్ స్టైజ్లో ఉంటుందంట. రండి, క్వశ్చన్ పేపర్ చూడండి, మీ ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకోండి ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఇచ్చిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. డెప్త్గా చదివితే హాఫ్లో మిస్ అయ్యాం, పావులో మిస్ అయ్యామనే బాధ మనకు ఉండదు సార్. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాం సార్ మనం. మంచి అద్భుతమైన అవకాశం కదా సార్, ఉపయోగించుకోండి సార్. ఇదిగోండి మన క్వశ్చన్ పేపర్స్ కూడా ఎలా ఉంటాయి, ఒక పేపర్ కాదు ఇది సార్. ఓకేనా? సో మీకు సిలబస్ ఇస్తాం. ఈ పెర్స్పెక్టివ్ ఇదంటే ఇది, జాగ్రఫీ ఇదంటే ఇది, ట్రై మెథడ్స్ ఇదేంటి ఇది, ఆ టాపిక్ని బేస్ చేసుకొని చెబుతుంటాం సార్. ఉపయోగించుకోవాలి సార్. అదేవిధంగా మీరు పరిశీలించినట్లయితే ఇదిగోండి సార్, మీరు బాగానే చెబుతున్నారు, మీరు వీడియో చేసి వెళ్ళిపోతారు, మీకేంది, ఎలా నమ్మాలి? ఇదిగోండి మీకు నమ్మడానికి ప్రూఫ్ చూపిస్తున్నాం, నమ్మించడానికి కాదు, ఖచ్చితంగా ప్రూఫ్ చూపిస్తున్నాం. అరే నమ్మించాల్సిన అవసరం మనకేంది సార్? నిజాలు ఉన్నాయి ఇక్కడ, ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ, వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి పర్స్పెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, ఇదిగోండి ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు సార్, సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇంకేంది? ఇందాక యాపది, ఇదిగోండి క్వశ్చన్స్. యాప్లో ఉన్న ఫోటోలు తీసి ఇక్కడ మేము పెట్టట్లా, ప్రతి కాల్స్తే యూట్యూబ్లో పెట్టాం, ఫ్రీగా చూడండి మీరు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి అని కొట్టండి, మా క్వశ్చన్ పేపర్ మీకు తెలుస్తుంది. రుచి చూపించాలని కాదు, ఇక్కడ నిజం చెబుతున్నాం సార్. ఒక అద్భుతమైన అవకాశం
మీరు ఎంత ఖచ్చితంగా సార్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఒక మంచి నిర్ణయం అనేది మీ జీవితాన్ని మార్చుతుంది. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చుతుంది. అంత అద్భుతమైన అవకాశం మీకు మేము ఇస్తున్నాం సార్. ఇదిగోండి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని కూడా మీరు ఉపయోగించుకోండి సార్. అదేవిధంగా తీసుకున్నట్లయితే సార్ ఓకేనా, ఇదిగోండి మా ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ కాకినాడ మన మెయిన్ క్యాంపస్ సార్. కాకినాడతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, విశాఖపట్నం, చోడవరం, నర్సీపట్నం, అమలాపురం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నంద్యాల, కడప, ప్రొద్దుటూరు, కావలి, హైదరాబాద్. ఇవే మన దగ్గర ఉన్నటువంటి సార్. మీకు ఆల్రెడీ చెప్పా సార్, మేము ఒక 50 మంది ఉన్నాం సార్, మాకు ఎగ్జామ్ పెట్టండి. ఎస్ పెట్టిస్తా, ఖచ్చితంగా సార్ అదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పెట్టిద్దాం సార్. ప్రతి పిల్లవాడికి న్యాయం జరగాలి సార్. 6 సంవత్సరాల పాపం ఇబ్బంది పడ్డారు సార్. ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది సార్. మన వంతు మనం సాయం చేద్దాం సార్. ఆ సహాయం ఫ్రీగా చేయలేం కదా సార్. కాబట్టి ఆలోచించండి సార్. అలాగని ఎక్కువ ఫీజులు కాదు. ఇది కాకుండా మేము ఒక 20-30 మంది ఉన్నామని చెప్పండి. లేదు మా క్వశ్చన్ పేపర్స్ కావాలి సార్ అని ఒక వ్యక్తి ఉన్నారు. మీకు ఇందాక అదే చెప్పా, ఒక 50 క్వశ్చన్ పేపర్స్ కావాలి సార్, ఇచ్చే బాధ్యత మాది. ఒక వీడియోలు మాకు కావాలి సార్. ఎస్ రండి, ఫోన్ నెంబర్ మీకు చెబుతా లాస్ట్లో, మీరు కాల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఓకేనమ్మా. ఇది మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ పరంగా తీసుకున్నట్లయితే. ఎస్ ఇక ఇదే కాకుండా ఇదిగోండి ఏ ఇన్స్టిట్యూట్ చేయని చరిత్ర సౌత్ ఇండియా మొత్తం మీద మీకు చూపిస్తున్నా నేను. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎటువంటి గొప్ప నిర్ణయం తీసుకోదు, కానీ మనం తీసుకుంటున్నాం సార్. ఏంది ఫ్రీగా ఫ్రీ ఉచితముగా కరెంట్ అఫైర్స్ బుక్ ఇస్తున్నాం సార్. సార్ మీరు డిఎస్సి అభ్యర్థులకి ఏంటి ఉపయోగం? కరెంట్ అఫైర్స్ క్లాసులు చెప్పిస్తున్నాం. మీరు తెల్లవారు అలాగే 789 ఫార్ములా చెప్పాను. మీరు ఇంకెక్కడా కనీసంగా ఎలా జరుగుతుందో మీరు చూశారు. పేపర్ చూడలేరు, మేము చూపిస్తున్నాం పేపర్. ప్రతిరోజు పేపర్ న్యూస్ ఇస్తున్నాం సార్. ప్రతిరోజు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ చెప్పిస్తున్నాం సార్. ప్రతిరోజు పేపర్ మేము చూసి మీకు అనుకూలమైన సబ్జెక్ట్ ఏదో చూసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఊరుకోండి సార్, కరెంట్ అఫైర్స్ మాకేంది 10 మార్కులు కదా, మాకు జీకే ఉంది కదా అనొచ్చు. ఎస్ జీకే కూడా మేము ఇస్తున్నాం. ఒకసారి చూడండి, ఈరోజుది కాదు ఇది సార్. ఇగో డేట్ మీకు చెబుతున్నా, 2024 జూలై 1, జూలై 1, జూలై 2, జూలై 3. ప్రతిరోజు మేము ఇస్తాం. ఇదిగోండి ఇక్కడ 111వ మన్ కీ బాత్ కార్యక్రమం అన్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ కరెంట్ అఫైర్స్ బట్ జీకే. టోటల్ ఒక దేశం వచ్చింది, దేశ రాజధాని, కరెన్సీ, పితామహులు, నదులు, నదీ తీరం ఉన్న నగరాలు, కరెన్సీతో పాటుగా అధ్యక్షుడు యొక్క రాజకీయ పార్టీ, స్పీకర్, టోటల్ కంటెంట్ ఇస్తున్నాం సార్. 6 నెలలు మీరు కరెంట్ అఫైర్స్ చదివితే, 6 నెలలు స్టాక్ జీకే చదివితే ఇంకెవడ సార్ మిమ్మల్ని ఆపేది ఇక్కడ? మనకి మిస్ అవ్వడమేంటి సార్? మన ర్యాంకుడికి రెండో ర్యాంకుడికి మధ్య 5-6 మార్కులు తేడా ఉండాలి. అది ప్రిపరేషన్ డిఎస్సి అంటే. ఎస్ మేము రెడీ, రండి మీరు. అదేవిధంగా ఒకరోజు కాదు, ఇది మీకోసం కాదు. ఇదిగోండి జూలై 2 పేపర్, అక్కడ కూడా కరెంట్ అఫైర్స్ ఇచ్చాము. ఇదిగోండి మేధా పాట్కర్కి 5 నెలల జైలు శిక్ష అన్నాం. ఎవరా మేధా పాట్కర్? ఆవిడ బ్యాక్గ్రౌండ్. ఆ విధంగా ఇస్తున్నాం సార్. ఓకేనా. అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఇదిగోండి. మరి పాత చట్టాలు ఏమిటి? ఇది డిఎస్సి పేపర్ అంటే. ఆ విధంగా మేము ఇవ్వటం జరుగుతుంది సార్. క్లియర్. ఇదిగోండి కరెంట్ అఫైర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, భారత్ థాయిలాండ్ల మధ్య మైత్రి సైనిక సంయుక్త విన్యాసాలు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. కరెన్సీ ఇచ్చాం, అప్పుడు ప్రధానమంత్రి పేరు ఇచ్చాం, అక్కడ పార్లమెంటు పేరు ఇచ్చాం. ఎగువ సభనేమంటారు, దిగువ సభనేమంటారు, ఇంకెక్కడికి సరిపోతాడు వాడు. ఎలా ఇవ్వనే మన పేపర్ మిస్ అవ్వడానికి లేదు. ఫుల్ మార్క్స్ సాధించగలుగుతాం. ఎంతో అద్భుతమైన అవకాశం మీకు కల్పిస్తున్నాం. ఇది కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా ఫ్రీ. ఎవరైతే మా ఆఫ్లైన్ బ్యాచ్కి వచ్చారో వారందరికీ కూడా ఇది కూడా మేము ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. చూసారా ఎంత ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నామో మేము. ఈ విషయం మీకు చెప్పాలి కాబట్టి, ఇది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మీరు పరిశీలించినట్లయితే మీకు ఆడిగా చెప్పాను, మీకు వీడియోస్ కావాలన్నా, క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా, ఆఫ్లైన్ బ్యాచ్ డీటెయిల్స్ కావాలన్నా, ఆన్లైన్కి సంబంధించి ఏ నిర్ణయం మీకు కావాలన్నా ఖచ్చితంగా మీకు చెబుతున్నాం సార్. గుర్తుపెట్టుకోండి, 8984743999 ఈ నెంబరు మీరు కాంటాక్ట్లోకి రండి. మీకు ఎనీ డౌట్ ఖచ్చితంగా మేము ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది సార్. క్లియర్.
కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇంతకు మించి మీకు అవకాశం అనేది మీరు రాదు. ఒక్కసారి మనం ఉద్యోగం సాధించామంటే మన తల్లిదండ్రులు హ్యాపీ, మన జనరేషన్ హ్యాపీ, మన తర్వాత వచ్చిన జనరేషన్ హ్యాపీ. అంటే ఒక ఉద్యోగం అనేది 300 సంవత్సరాలని 3 తరాల వారిని మార్చేస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం వేరు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. మన తల్లిదండ్రులు మనకిచ్చిన లైఫ్ కంటే మన తర్వాత జనరేషన్ వారికి మనం ఉన్నతమైన లైఫ్ ఇవ్వాలి కదా సార్. ఆ అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారో, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాస్తారో, ఆఫ్లైన్ క్లాసులకు వస్తారో, ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఒక మంచి అవకాశం మీ జిల్లాలో మేమే మీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఇది ఉపయోగించుకోండి. ఆన్లైన్ వీడియోస్ను ఉపయోగించుకోండి. ఎంత అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఉపయోగించుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.